నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో అంగన్వాడీలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలేరమ్మ వేషధారణతో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా తామంతా రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. చాలని వేతనాలతో తాము పడుతున్న ఆకలి బాధలు ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు 26,000, న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ముందుగా మన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీపీ కూడా మన నుంచి మాత్రం కుదరదు, అది సమయం కాదు అంటుంది. ఇప్పుడు సమయం కాకపోతే ఎప్పుడు సమయం వస్తుంది? మాకు కడుపు మండి కదా మేము రోడ్డు మీదకి వచ్చింది. మా ఆకలి బాధలు మీకు తీరవా? మీకు కనిపించవా? మేము ఆకలితో అలమటిస్తున్నాం. మేము రోడ్డు మీదకి వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇళ్లలో తిని కూర్చోలేక కాదు. ఈ ఎండలో వానలో 11 రోజుల నుంచి మేము రోడ్ల మీద రోడ్లు పాలయ్యాము. మా బిడ్డలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ గవర్నమెంట్ మాత్రం మా డిమాండ్స్ మాత్రం నెరవేర్చే పని లేదు అంటుంది. కానీ మేము మాత్రం వెనక్కి తగ్గాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని నిడుదవోలులో అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మెకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని అంగన్వాడీల సంఘ కార్యదర్శి జేబీ రాణి మండిపడ్డారు. వేతనాలు పెంచలేమని చెబుతున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు లక్షల జీతాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలకి కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి. ఈ రోజు ఈ డిమాండ్స్ తీర్చకుండా అంగన్వాడీ సెంటర్లకి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం పంపించి అంగన్వాడీ సెంటర్ల తాళాలు, సుత్తులు, సేనాలు ఇచ్చి పగలగొట్టించిన పరిస్థితి. దీని గురించి అడిగితే మంత్రి గారు మేము ఎవరూ కూడా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టమని చెప్పలేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఎవరు అంత ఉత్సాహంగా అంగన్వాడీ సెంటర్ల మీదకి 10-15 మంది అధికారులు పంపించి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టించారు? ఆ విధంగా పగలగొట్టిన వారి మీద కేసులు పెట్టమంటారా అంటే ఆవిడ ఏ విధమైన సమాధానం చెప్పకుండా నవ్వుతూ పక్కకు తప్పించిన పరిస్థితి. అంటే అంగన్వాడీల పట్ల ఈ రోజు ప్రభుత్వానికి ఎటువంటి సిద్ధశుద్ధి లేదు.